Let me know how is the wind noise. So నేను వైజర్ ఓపెన్ చేసిన. సో కామెంట్స్లో అడుగుతుర్రు, ఇంకా మెసేజెస్ పెడుతుర్రు ఇన్స్టాగ్రామ్లో దట్ రైడ్కి వెళ్దాము, మేము కూడా జాయిన్ అవుతామని. సో అందరిలాగా నేను కూడా ఇట్లా వీడియో అన్బాక్సింగ్ వీడియో చేద్దామని పెట్టుకొని కూర్చున్నా. Hello everyone, welcome to my YouTube channel. This is Abhinav and today I am going to test my new mic. DJI mic mini వచ్చింది మొన్ననే కొత్తది. సో అది కొన్నా. సో ఈరోజే మైక్ వచ్చింది. సో అందరిలాగా నేను కూడా ఇట్లా వీడియో అన్బాక్సింగ్ వీడియో చేద్దామని పెట్టుకొని కూర్చున్నా. సో దిస్ ఇస్ DJI's mic mini, మొన్నే కొత్తగా వచ్చింది. సో కపుల్ ఆఫ్ పేపర్ వర్క్ మనకు అంత అవసరం లేదు. సో హియర్ ఇస్ ఇట్. ఒక కేస్ ఇచ్చారు అండ్ లోపల ఏముంది, దీస్ ఇస్ విండ్ మఫ్స్. 2 రకాలు ఉన్నాయి, బ్లాక్ అండ్ దిస్ గ్రే. తర్వాత వి గాట్ USB-C కేబుల్. తర్వాత వి గాట్, ఇది మైక్ అనుకుంటున్నా, యా ఇట్స్ నాట్ మైక్, ఇది అడాప్టర్ మైక్ని ఛార్జింగ్ పెట్టడానికి. అండ్ దెన్ వాట్ వి హ్యావ్ నెక్స్ట్, నౌ వి గాట్ ద మైక్. సో దిస్ ఇస్ ద యాక్చువల్ మైక్. ఎంత చిన్న ఉందో చూడండి. సో దిస్ ఇస్ ద యాక్చువల్ మైక్. ఇఫ్ యూ గైస్ కెన్ సీ, నాకు ఇట్లాంటి వీడియోలు అలవాట్లు లేవు కాబట్టి మనం చక్కగా చేయం ఎట్లయినా. ఓ ఇట్స్ మ్యాగ్నెట్. ఈ మ్యాగ్నెట్ తోటి క్లోత్స్ కతుకోబెట్టుకోవచ్చు లైక్ దిస్. సూపర్ స్ట్రాంగ్ ఉంది, తీయనిగా పీకల్ది వస్తుంది. సో వాట్ ఐల్ డూ విత్ దిస్ మైక్ అనేది you guys will see in the future. Let us see how does it work. ముందరికి పోయినాక స్విచ్ చేస్తా. దిస్ ఇస్ మై రెగ్యులర్ మైక్ రైట్ నౌ. సో DJI మైక్లో వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఇస్ దట్ కొంచెం ఇంజన్ సౌండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ సౌండ్ కొంచెం ఎక్కువ పికప్ చేస్తుంది. సో ఇప్పుడున్న సెటప్లో అయితే ఓన్లీ మై వాయిస్ విల్ బి పిక్డ్ అప్. పక్క నుండి చాలా లైట్ సౌండ్సే వస్తాయి. బట్ DJI మైక్ ఏంటంటే అన్నీ బ్యాలెన్స్ చేసి అన్నీ వినిపించేటట్టు చేస్తుంది. సో విల్ ట్రై దట్. మీకు ఏది ప్రిఫరబుల్ ఉంటే అది వాడదాము ఫర్ ద హెల్మెట్. సో నార్మల్ DJI మైక్ ఐ విల్ యూస్ ఫర్ సంథింగ్ ఎల్స్ ఇఫ్ ఇట్ ఈజ్ లైక్ పికింగ్ అప్ ఎవ్రీథింగ్. సో ఐ విల్ స్టాప్ సమ్వేర్ అండ్ DJI మైక్కి షిఫ్ట్ చేస్తా. సో వైర్డ్ మైక్ కనెక్ట్ చేసినప్పుడు వైర్లెస్ మైక్ వీ కాంట్ కనెక్ట్. సో ఏంటన్నా ఆపి వైర్ పీకేస్తే DJI మైక్ కనెక్ట్ అయిపోతుంది. సో లెట్ us see. DJI మైక్లో 3 మోడ్స్ ఉంటాయి ఫర్ నాయిస్ క్యాన్సిలేషన్. ఒకటి ఆఫ్, ఒకటి లో అండ్ ఒకటి హై. హై అయితే నాకు నచ్చలేదు, హై నేను అసలు వాడేగా. సో మైక్రోఫోన్ ఇస్ కనెక్టెడ్ అండ్ ఐ డోంట్ నో హౌ యు ఆర్ హియరింగ్ దిస్. సో వైర్స్ ఏం అటాచ్ చేయలే. దిస్ ఈజ్ మై నార్మల్ మైక్స్. ఈడ అటాచ్ చేస్తుండే నా నార్మల్ అడాప్టర్. సో లెట్ us see. ముందరికి పోయినాక ఐ విల్ ట్రై టు స్విచ్ ఇట్ టు నాయిస్ క్యాన్సిలేషన్ లో. సో ఐ డోంట్ నో హౌ యూ కెన్ లిసన్ దిస్. ఓకే, సో బేసిక్గా దీనికి ఐ నీడ్ టు డెఫినెట్లీ లైక్ క్లోజ్ వైజర్. ముందైతే వైజర్ ఓపెన్ చేసిన లైట్గా విండ్ నాయిస్ వస్తుండే, బట్ కెమెరాలో లైక్ ఆడిబుల్ లేకుండా వస్తుండే సౌండ్ లైట్గా. సో ఇప్పుడు నేను ఒకవేళ ఇది ఓపెన్ చేస్తే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ వస్తుంది. అండ్ నిన్న టెస్టింగ్ కానీ వెళ్ళిన, బట్ నిన్న ఏంటంటే నాకు ఈ DJI మైక్ తోటి 2 టైప్స్ ఆఫ్ విండ్ మఫ్స్ ఇచ్చిర్రు. సో వన్ ఈజ్ ఫర్ హై విండ్, ఒకటేమో తక్కువ విండ్. నిన్న తక్కువ విండ్ వచ్చేదా అంటే రిడక్షన్ చేసేదాన్ని వాడినా.
సో ఈరోజు నాకు ఎక్కువ విండ్ రిడక్షన్ చేసేదాన్ని వాడుతున్నా. ఐ డోంట్ నో హౌ డస్ ఇట్ ఫీల్, బట్ అంటే మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు ఎట్లా అనిపిస్తుందో నేను ఇంటికి వెళ్ళినాకనే తెలుస్తుంది. సో లెట్ us see. సో ఐ వాజ్ సపోజ్ టు డూ దిస్ బైక్ రివ్యూ వీడియో, బట్ అది పోస్ట్పోన్ అయితే వచ్చింది. అసలు రీజన్ ఆఫ్ బయింగ్ దిస్ DJI మైక్ ఏంటంటే, నేను కెమెరా దగ్గర లేకపోయినా సరే ఐ కెన్ స్పీక్ ఇన్ టు ద మైక్ కాబట్టి కొన్నా. ఎందుకంటే నేను లాస్ట్ టైం ఐ మేడ్ రివ్యూ వీడియో మొత్తం చెప్పిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ సౌండ్ సింక్ అయితే లేదు. నేను నా ఫోన్లో మైక్ ఆన్ చేసుకొని పెట్టుకున్నా, అంత మంచిగా సెటప్ అంత మంచిగా రాలే. సో మంచిగా వస్తుందనే ఇది తీసుకుని ఇంకా. So I'm almost near to my destination. So return వెళ్ళేటప్పుడు will record the with noise cancellation. ఇప్పుడు without noise cancellation వస్తుంది audio. So comment down below which audio do you guys prefer. So return వెళ్ళేటప్పుడు we'll try to do the what we'll call with the noise cancellation on. సో హియర్ ఐ యామ్ హెడింగ్ బ్యాక్ హోమ్. సో మనకి ఈ మైక్ వల్ల యూజ్ ఏంటంటే ఐ కెన్ టాక్ టు ద కెమెరా ఆడబెట్టిన కానీ. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఫుల్ ట్రాఫిక్ ఉంది అండ్ యూ గైజ్ మే హియర్ ద ట్రాఫిక్. ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలింగ్ లోలో పెట్టిన. సో టెల్ మీ విచ్ వన్ డూ యూ గైజ్ ప్రిఫర్. సో ఇట్లా వైజర్ క్లోజ్ చేసుకుంటే నాకు కొంచెమే కనిపిస్తుంది, ఎందుకంటే ఐ థాట్ బై దిస్ టైమ్ ఐ విల్ బీ హోమ్, బట్ అది జరగలే. సో చీకటి అయిపోయిన టింటెడ్ వైజర్ ఉంది, బట్ దిస్ రోడ్ ఈజ్ వెల్ లిట్ కాబట్టి ఇక్కడ నేను వేసుకున్న టింటెడ్ వైజర్. సో మీకు బయట నాయిస్ ఎక్కువ వినిపించొద్దని. ముందు ఐ యూస్ టు డోంట్ కేర్, అంటే నార్మల్ నా ముందు మైక్ సెటప్లో, బట్ నౌ ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. ఫుల్ స్టాప్ అండ్ గో ట్రాఫిక్ ఉంది అంతా. ఈరోజు పోతున్నా లేదో ఇంటికి తెలియదు. సో హియర్ వి ఆర్ ఆన్ దుర్గం చెరువు బ్రిడ్జ్. సో ఈరోజు కొంచెం లైట్లు ఆన్ ఉన్నాయి, మంచిగా కనిపిస్తుంది. యూజువల్గా లైట్లు ఆన్ చేస్తలే ఈ మధ్య. సో ఐ ఫీల్ దట్ ఇంకా కొన్ని నేను రీల్స్ అండ్ స్టఫ్ చేయాలి, రీల్స్ షార్ట్స్ పైన ఇప్పుడు ఫోకస్ చేయాలి. సో ఎవ్రీథింగ్ ఈజ్ డన్. ఇప్పటికి నా మైక్ కూడా కొనేసిన కాబట్టి ఇప్పుడు అన్ని రివ్యూ వీడియోస్. ఇంకా నేను యాక్చువల్లీ బాల్నగర్ ఆ రోడ్లు వెళ్ళొచ్చు, బట్ ఆడ ఇంకా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఇట్స్ అ మూవింగ్ ట్రాఫిక్. ఈడ అట్లీస్ట్ బండ్లు కదులుతున్న ఫీలింగ్ అని వస్తుంది, గాలన్న తగులుతుంది మనుషులకి. ఆ రోడ్లో వస్తే గాలి కూడా తగలట్లే, మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోతుంది అన్ని రోడ్లు. సో అందుకే నేను ఇటు నుండి వెళ్తున్నా ఇప్పుడు. అండ్ కొంచెం లిట్ ఉంటుంది కదా రోడ్లు కూడా, కొంచెం వెళ్తురు ఉంటాయి. సో ఇట్లాంటి వీడియో చేయొచ్చు అని వచ్చిన. మెంటల్గా ఆడ 4 పోలీసు వాళ్ళు ఉర్రు. ఇంత పెద్ద రోడ్డు, దీంట్లోకి వెళ్ళి రాంగ్ రూట్లో వస్తుండే. ఎంత ధైర్యం ఉండాలి, అది మీకు ఆబ్వియస్గా మీకు కనిపించదు. సో మొన్న కమెంట్స్లో ఎవ్రీబడి వేర్ లైక్ నీ సౌండ్ ఎగ్జాస్ట్ ఇష్యూలా లేదు, ట్యాప్ హెడ్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్, టెన్షనర్స్ వల్ల వస్తుందేమో అని అంటారు. బట్ నాకు తెలిసినంత వరకు ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ దోస్. నాకు ఎందుకంటే నేను రియల్గా వింటా కాబట్టి, మీరంటే హెడ్ ఫోన్స్ మైక్రోఫోన్ స్పీకర్లో ఎట్లనో అట్లా వింటారు, నేను డైరెక్ట్గా వింటా కాబట్టి
సో అది ఏంటి నుండి వస్తుందో అర్థమవుతుంది నాకు. కెమెరా ఆడ ఎందుకు ప్లే చేసిన అంటే నేను కూడా చెక్ చేసుకోవడానికి ఎట్లాంటి కండిషన్స్లో వైర్లెస్ పనిచేస్తుంది, లైక్ ఎనీ టైం ఏదన్నా లూజ్ అవుతుందా, సిగ్నల్ లాస్ అవుతుందా లేదా అని చూద్దామని ఆడబెట్టిన. సో నాకు టెస్ట్ చేసినట్టు ఉంటుంది, మీకు బ్లాగ్ చేసినట్టు ఉంటుంది. సో ఇట్స్ ఫ్లోయింగ్ ట్రాఫిక్, మరీ ఎక్కువ ఏం లేదు, వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఐఎమ్ గోయింగ్ అట్ లైక్ 40-50లో పోతున్నారు అందరూ. ఏంద్రా నాయన గీడ ఆపుకున్నావు బస్సు. సీరియస్ గా పక్కన బస్సు కనిపిస్తుందా వెనకాల? వాడు ఫ్లైఓవర్ ఎక్కేయడానికి 2 లేన్లు ఉంటాయి, అన్న ఒక లేన్లో ఆపి కూర్చుండు. ఏం చెప్తారు ఇట్లాంటి వాళ్ళకి? అదేదో ముందే పక్కకు ఆపుకోవచ్చుగా. సో లాస్ట్ సండే నా దీని బ్లాగ్ ఎవరు ఎక్కువ మంది చూడలే. వాట్ ఏంది రిపబ్లిక్ డే రైడ్ ఆర్ఫనేజ్కి వెళ్ళింది, ఓన్లీ 400 పీపుల్ చూసిర్రు. యాక్చువల్గా నేను ఏదైతే మంచి పాజిటివ్ థంబ్నెయిల్ పెడుతున్నానో అదే ఎక్కువ మంది చూస్తలే, ఓన్లీ మేబీ సబ్స్క్రైబర్స్ అండ్ కపుల్ ఆఫ్ పీపుల్ అదర్స్ అంటే. సో అండ్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ దట్ నా సర్వీస్ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. సో సర్వీస్ గురించి చెప్పిన వీడియోస్కి మాత్రమే ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. అండ్ సిద్దిపేట రైడ్ అండ్ నియోపోలిస్ పొద్దున సన్ రైజ్కి నేను ఒక్కొని వెళ్ళింది. సో ఇట్లాంటి వీడియోస్ ఎక్కువ నచ్చుతాయని అర్థమైంది. సో సర్వీస్ వీడియోలు అయితే మళ్ళీ చేయలేను. బట్ ఏంటంటే ఇప్పుడు సర్వీస్ వీడియోలు చేయగానే రైడ్ వీడియోస్ చేస్తా. సో సమ్ ఆఫ్ మై ఇది సో కొంతమంది సబ్స్క్రైబర్స్ పుట్ట మెసేజ్, సో కామెంట్స్లో అడుగుతుర్రు, ఇంకా మెసేజెస్ పెడుతుర్రు ఇన్స్టాగ్రామ్లో దట్ రైడ్కి వెళ్దాము మేము కూడా జాయిన్ అవుతామని. సో దిస్ విల్ బీ అఫీషియల్ వీడియో ఆర్ సంథింగ్ లైక్ దట్. మీకు చెప్తున్నా దట్ ఎనీబడి వాంట్ టు జాయిన్ ఒక 9th అట్లా పెడతా. సో నెక్స్ట్ సండే 9th of February రోజు విల్ గో ఆన్ ఏ రైడ్. అప్పట్లోపు ఇది వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేస్తా. సో నేను ఇప్పుడే ఫైనలైజ్ అయితే ఏడిపోతున్నామని, డిపెండ్ ఆన్ ద పీపుల్, ఎంతమంది వస్తారో దాన్ని బట్టి ఒక 2-3 వచ్చినా చాలు నాకు. సో ఎక్కువ వస్తే విడ్ బీ బెటర్. ఎట్లయినా మా దోస్తులు మై కజిన్స్ అండ్ వీళ్ళు వస్తారో రారో విల్ సీ. సో బేసిక్గా జీటీ టైర్ పంక్చర్ అయింది, టైర్ చేంజ్ అయిపోయింది. ఇంకో జీటీ గేర్ ఇష్యూ ఉంది కదా, సో అది మొన్ననే సర్వీస్ సెంటర్లో ఇచ్చొచ్చారు. సో వెన్ ఎవర్ ఇట్ కంప్లీట్స్ విల్ గో ఆన్ అనదర్ రైడ్. ఈసారి కొంచెం ఇంకా బెటర్గా చేద్దామని ట్రై చేస్తాం వీడియో, ఎందుకంటే లాస్ట్ టైము నా బండి కింద పడ్డది, మిర్రర్ ఇరిగిపోయింది, ఇదంతా జరిగింది కాబట్టి నేను ఎక్కువ మంచిగా వీడియో తీయలేను. లెట్ మీ నో హౌ is the wind noise. సో నేను వైజర్ ఓపెన్ చేసిన అండ్ ఐఎమ్ అట్ 80, 70, 60. సో ఏంటంటే బేసిక్గా వర్స్ట్ కేసెస్లో మంచిగా వచ్చింది అనుకో, బెస్ట్ కేసెస్లో మంచిగా వస్తుంది ఆడియో. సో నాకు ఇప్పుడు ఇంత విండ్లో కూడా ఇప్పుడు ఆడియో మంచిగా వచ్చిందంటే ముందుగా మైక్ అవుతుంది. సో బేసిక్గా మ్యాగ్నెట్ పెట్టి లోపల ఐరన్ స్కేల్ ఉంటుంది కదా, దాన్ని ఇరగొట్టేసి పెట్టి జుగాడి వేసి మ్యాగ్నెట్ తోటి అతుకబెట్టిన మైక్. సో గట్టినే అతుక్కుంది, నో ప్రాబ్లం విత్ ఇట్. సో మైక్ ఈజ్ అట్ -12 dB, అయినా కానీ గట్టినే పికప్ చేస్తుంది. సో ఇట్ ఈజ్ అంటే నాకు ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ద బార్ కనిపిస్తుంది నాకు వాల్యూమ్ ఎంత వస్తుందని, మైక్ నుండి ఇన్పుట్ ఎంత వస్తుందని. సో ఇట్ ఈజ్ అట్ లైక్ ఎప్పుడు ఆరెంజ్లో ఉంటుంది. సో ఇది రెడ్లోకి వెళ్ళదు. బేసిక్గా నా మైక్ యూస్ టు గో ఇన్ టు రెడ్. సో నేను -12 dBsలో పెట్టినా కాబట్టి నో ప్రాబ్లమ్. దీనికి వైర్లెస్ మైక్ DJI మైక్కి దెర్ ఈజ్ అ ఫ్యూచర్ కాల్డ్ ఆటో క్లిప్పింగ్. సో ఇట్ వోంట్ క్లిప్, ఆడియో అయితే క్లిప్ కాదు. ఎంత సౌండ్ చేసినా సరే కొంతమంది యూట్యూబర్స్కి విల్ గెట్ నో టప్ 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 అని సౌండ్ వస్తుంది మధ్యలో. సో ఆ సౌండ్ అయితే వీ వోంట్ గెట్ హియర్. కానీ యూజువల్ నార్మల్ సౌండ్ విల్ బీ హై, అండ్ నేను మాట్లాడేది ఇదంతా కూడా హైలో ఉంటుంది. సో
సో ఓకే, కమెంట్ డౌన్ బిలో హౌ డూ యూ లైక్ దిస్ మైక్, ఏ సెటప్ మంచిగా ఉందో చెప్పండి. అండ్ దెన్ రైడ్కి ఎవరెవరు రావాలనుకుంటారో అది కూడా పెట్టండి. సో ఆన్ Feb 9th ఇంకోటి నేను ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కూడా పోల్ పెడతా. గుర్తేసిండు అన్నాడు, దిగు కొట్లాట అన్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడికే ఎండ్ చేసేస్తా, ఫుల్ ట్రాఫిక్ ఉంది. మీకు ఇంటికి పోయేంతవరకు బ్యాటరీ ఉంటుందో ఉండదో తెలియదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. మనకు వ్యూస్ అంత తక్కువ వస్తున్నాయి అండ్ చూసేటోళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మనకి ఎంత లైక్ 80% ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ వీడియోస్ ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్. సో కొట్టుకోండి, ఏముంది, సబ్స్క్రైబేగా.